ఉద్యోగం పేరుతో ఓ ఏజెంట్ చేసిన మోసానికి వరంగల్కు చెందిన మహిళ మహమూదా గల్ఫ్లో 25 రోజుల పాటు నరకయాతన అనుభవించింది. వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్ టూరిస్ట్ వీసాపై ఆమెను మస్కట్కు పంపించాడు. అక్కడ షేక్ల వద్ద బందీగా ఉన్న ఆమెను శారీరకంగా మానసికంగా వేధించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పాస్పోర్ట్ తిరిగి ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని, లేకపోతే జైలుకు పంపుతామని బెదిరించినట్లు తెలిపింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో తెలంగాణ ప్రభుత్వం భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని ఆమెను స్వదేశానికి తీసుకొచ్చింది. మహమూదా ఎండి మహమూదా వరంగల్ జిల్లా ఏజెంట్ హైదరాబాద్ చెందిన మునీర్ అని ఒక ఏజెంట్ వర్క్ వీసా ఇప్పిస్తాని టూరిస్ట్ వీసా మీద మస్కట్ పంపి వదిలేసిండు. అక్కడ నేను వెళ్ళిపోతా అంటే కూడా చిత్రహింసలకు గురి చేయడం, కొట్టడం జరిగింది. దీంతో వాళ్ళ సిస్టర్ తన్వీర్ గారు మిత్రుడు జర్నలిస్ట్ మనోజ్ గారికి దృష్టికి తీసుకెళ్లడంతో నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు నేను గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుంటాం. ఈమెను సురక్షితంగా అక్కడ 3 రోజులు ఇండియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వ అధికారులు ఇక్కడ చాలా మంది ఇప్పటికీ వలస వెళ్తూ అవగాహన సదస్సులు నిర్వహించవలసిన అవసరం ఉంది. చాలా మంది అక్కడ బందీగా ఉన్నారంట. ఇంకా ఖచ్చితంగా కంపెనీ వీసాల మీద వెళ్ళండి. ఈ మహమూదా గారిని కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే మిత్రుడు జర్నలిస్ట్ మనోజ్ గారికి కూడా మేము ఈమె సంఘటన మా దృష్టికి తీసుకొచ్చినందుకు కూడా ఆయనకు కూడా నేను అభినందనలు తెలుపుతున్నా. కేటీఆర్ గారు తెలుసుకొని కేటీఆర్ రావడానికి సహకరించుడు. థ్యాంక్ యూ కేటీఆర్ గారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్, కొంచెం అవేర్నెస్ కార్యక్రమం ఈ మోసపోకుండా ఖచ్చితంగా గల్ఫ్ నకిలీ ఏజెంట్లు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నేను కూడా నా పేరు మహమూదా. ఇక్కడ పనులు లేక, ఉపాధ్యాయులు లేక వలన వాళ్ళు ఇట్లా ఇక్కిపోతున్నారు. దయచేసి మీరు ఎంత ఇబ్బంది ఉన్నా మీరు ఇక్కడ ఏదన్నా కష్టం తీసుకొని బతకండి, కానీ అలా మాత్రం వెళ్ళకండి. చెప్తున్నది ఇదే. ఎవరి